వచ్చుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. ఇంతవరకు మనం చదువుకున్నాం. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇంకా ఏ కృప నీకు స్టార్ట్ అయిన తర్వాత ప్రభు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్, అది వచ్చింది. మళ్ళీ మనము అడగాల్సినటువంటి పని లేదు. వెలుగు కొరకు మాకు ఇవ్వండి అని అడగాల్సినటువంటి అవసరము లేదు. కానీ ఆ వెలుగును మనము కంటిన్యూ చేయవలసినటువంటి బాధ్యతను ప్రభు మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. వచ్చిన తర్వాత మనల్ని ఏమంటున్నాడంటే, లేయండి అనే మాటను చెప్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి లేయాలి? ఒకవేళ మనము మన యొక్క దైనందిన జీవితంలో బిజీ షెడ్యూల్లో మనం బహుశా ఉన్నామేమో, మునిగి ఉన్నామేమో, అక్కడి నుంచి లేమని ప్రభు మనతో అంటూ ఉన్నాడు. ఒకవేళ నిరాశ నిస్పృహలలో కృంగిపోయి ఉన్నామేమో, ఆ విషయంలో నుంచి కూడా ప్రభు మనల్ని లేమని చెప్తూ ఉన్నాడు. ఒకవేళ మనం వాగ్దానాల కొరకు ఎదురు చూసి 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 అలసిపోయినటువంటి స్టేజ్ లో మనం నిలిచిపోయామేమో, అక్కడి నుంచి కూడా ప్రభు అంటూ ఉన్నాడు, ఇక ఎదురు చూడడం ఆపేసి ఇప్పుడు లేగు, పైకి లేగు అనే మాటని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, మనము అంటే ఇంకా ఎదురు చూడడము, వేచి ఉండటము, ఇంకా నాకు ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతూ ఉండేటువంటి స్టేజ్ నుంచి మనము పైకి లేయాల్సినటువంటి టైం వచ్చింది అని ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు ఆయన ఆ మాటను అంటూ ఉన్నాడంటే, నీకు ఆల్రెడీ అన్ని రకాలైన కృప ఇట్ ఈస్ గ్రాంటెడ్ టు యూ. నీకు అటువంటి గ్రేస్ ఇవ్వబడింది. నీకు రక్షణ కొరకు కృపనివ్వడం జరిగింది, కృప వెంబడి కృపనివ్వడం జరిగింది, ఎక్కువ కృపనివ్వడం జరిగింది అపవాదిని ఎదిరించటానికి. తర్వాత సమృద్ధి అయిన కృప, నానా విధములైన కృప నీకు ఇవ్వబడింది, అత్యధికమైన కృప నీకు ఇవ్వబడింది. అంత మాత్రమే కాకుండా నీ కొరకు ప్రయాసపడే దేవుని కృప నీకు ఇవ్వబడి ఉంది. అంత మాత్రమే కాకుండా ఏలే కృప బాహుల్యము కూడా నీకు ఇవ్వబడి ఉంది. ఇంకేం తక్కువైంది నీకు అనే మాటను పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు వ్యక్తిగతంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ఏం చేయమంటున్నాడంటే, నీకు ఇవ్వబడినటువంటి కృపను నీవు ఏమంట నిరర్థకం చేసుకోవద్దు, దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. అది 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 చాలా బలమైనది, చాలా ప్రభావవంతమైనది, చాలా శక్తివంతమైనది. దాని ద్వారా నీవు గొప్ప కార్యములు చూడగలవు, చేయగలవు, వాటిని పంచిపెట్టగలవు అని పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా అవేర్ చేస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అందుకనే ఈ రోజు అట్టి కృపా బాహుల్యంను పొందుకున్న తర్వాత, ఆ ఏలే ఫైనల్ స్టేజ్ ని కూడా నువ్వు పొందుకున్న తర్వాత నువ్వు ఇంకేం చేయాలంటే, ఇదా కూర్చోటానికి వీల్లేదు. నువ్వు లేగాలి, నువ్వు లేయాలి, నీ పరిస్థితి నుంచి లేచి నిలవబడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. లేచిన తర్వాత ఏం చేయాలి? తేజరిల్లటం మనము స్టార్ట్ చేయాలి. తర్వాత చూద్దాం. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అనే మాటను ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క వెలుగు మన మీదికి వచ్చినట్లుగా, మన మీదకి అది కుమ్మరించబడినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ మనం మాత్రము ఇంకా ఇవ్వలేదు అనేటువంటి విధానంలోనే చూస్తూ చాలా మంది విశ్వాసులు ఆ విధంగా నిలిచిపోయినట్లుగా కూడా మనలో మనకు అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఆ గొప్ప విశ్వాసాన్ని మనలో నుంచి మనము బయటికి తీసుకొనవలసినటువంటి అవసరత ఉంది అని కూడా ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు 2వ వచనంలో, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కూర్చున్నది. అయితే యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. మేబీ నీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అంతా కూడా చీకటిలో ఉండి ఉండవచ్చు, కానీ నీకు మాత్రం ఆ చీకటి ఉండదట. ఎందుకు? ఆ కృపను నువ్వు పొందుకున్నావు. ఆ కృప ఆ స్టేజెస్ ను దాటుకుంటూ పైకి వస్తూ ఉన్నావు. కాబట్టి చీకటి నిన్ను కమ్మే అవకాశం లేదు. గాని దానికి బదులుగా ఆయన యొక్క వెలుగు, ఆయన యొక్క మహిమ నీ మీద ఉదయించుచున్నట్లుగా, నీ మీద కుమ్మరించబడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు ఏ విధంగా కనిపిస్తావంటే, ఒక దేవునికి ఒక
ఒక స్టేజ్ లాగా, ఒక వేదిక లాగా నువ్వు ప్రపంచానికి కనిపిస్తావు. ప్రపంచము నీ ద్వారా దేవుణ్ణి చూడాలి అనేటువంటి ఆ యొక్క అంటే ఐ మీన్ ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు ఏ విధంగా అందరికీ మనము ఏ విధంగా కనిపిస్తామో ఆ విధంగా ఆ లోకం అంతటికి, ప్రపంచం అంతటికి కూడా నీవు ఒక వేదికగా ప్రభువును ప్రత్యక్షపరిచేటువంటి ఒక ప్రదర్శనగా ప్రభువు నిన్ను నిలబెట్టి ఉన్నాడన్న సంగతిని ఈ రోజు వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, నీ జీవితపు వెలుగు ద్వారా నీవు ప్రపంచానికి కనబడేలా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తమైనది. ఈ వెలుగుకు నీ మాటలు కాదు గాని పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమే అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే ఆత్మచేత నీవు నింపబడినప్పుడు, ఆత్మచేత నీవు కదులుచూ ఉన్నప్పుడు, ఆత్మచేత నీవు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రపంచము చీకటిలో ఉన్నటువంటి వారందరూ కూడా నీ వెలుగును చూడగలుగుతారు అని ఇక్కడ రాయబడిన విధంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, నీ జీవితంలో ఆయన ఇచ్చేటువంటి యొక్క వెలుగును ఏ విధంగా ఎగ్జిబిట్ అవుతూ ఉంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా అది ప్రపంచానికి తెలియబడుతుంది అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. తర్వాత ఇంకొకటి మనం గమనించినట్లయితే ఇక్కడ రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు, జనములు నీ వెలుగునకు వచ్చెదరు. అంటే రాజులు అనే మనకు అర్థమయ్యేది ఏంటంటే అధికార వర్గాలు, ప్రభావవంతులు, శక్తి కలిగినటువంటి వారు అని మనకు అర్థమవుతుంది. జనములు అంటే సామాన్యమైనటువంటి ప్రజలు అని మనకు అర్థమవుతుంది. అంటే ఆత్మచేత నింపబడిన నీ దగ్గరికి, కృపా బాహుల్యమును పొందుకున్న నీ దగ్గరికి రాజులు రాగలుగుతారు, సామాన్య ప్రజలు ఇద్దరు కూడా రాగలుగుతారు, వస్తారు అని దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉన్నది. అంటే సామాన్యులకు నీవు ఒక నీ ద్వారా ఫలితం లభిస్తుంది. రాజులకు, అధికారులకు, శక్తి కలిగినటువంటి వారికి కూడా నీ దగ్గర నుంచే పరిష్కారము, సొల్యూషన్స్ కూడా లభిస్తాయి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అది ఏ విధంగా సాధ్యమవుతుందంటే నీలో నివసించుచున్నటువంటి పరిశుద్ధాత్ముని ద్వారా అది కనబడుతుంది అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అనే మాట ద్వారా మనకు ఈ కనెక్షన్ లభిస్తూ ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఆ కృపను పొందుకున్న తరువాత ఆ కృపను మనము వృధా చేసుకోకుండా ఆ కృపను మనము కృపయందు నిలిచి ఉంటూ హోలీ స్పిరిట్ గాడ్ తో మనం కనెక్షన్ లో ఉంటూ ఆ యొక్క మహిమలోనికి, వెలుగులోనికి మనము ప్రవేశించి ఆ యొక్క వెలుగును, ఆ యొక్క మహిమను మన చుట్టూ చీకటిలో ఉన్న ప్రజలందరికీ కూడా చూపించవలసినటువంటి బాధ్యత ప్రతి విశ్వాసికి కూడా ఉంది అని ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక చూస్తే 4వ వచనంలో మనం గమనించినట్లయితే కన్నులెత్తి చుట్టూ చూడుము అనే మాటను ఇక్కడ రాయటం జరిగింది. కన్నులెత్తి చుట్టూ చూడుము అని అంటే కన్నులెత్తి చూడటము అని అంటే భవిష్యత్తును నువ్వు చూడాలన్నమాట. ఒక విశ్వాసముతో నువ్వు చూడాలి అనేటువంటి అర్థం కూడా ఇక్కడ దాగి ఉంది. అంటే కన్నులెత్తి చూడడము అంటే నీవు భవిష్యత్తును ఏ విధంగా ఎలా నువ్వు చూడగలవు అని అంటే అందుకనే ఈ యొక్క మనము హోలీ స్పిరిట్ గాడ్ గురించి మనం తెలుసుకున్నప్పుడు కూడా ఈ మాటను చూసాం. ఆయన రాబో సంగతులను గురించి మనకు తెలియపరిచే వాడిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 14, 15, 16లో ఉంటదన్నమాట. ఏమని ఉంటదంటే అయితే 13వ వచనం, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. ఈ విధంగా మహిమపరిచే వ్యక్తి నీలో నివసించుచున్నందున ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అనే కనెక్షన్ కూడా ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, నీవు ఒంటరిగా ప్రయాణం చేయవద్దు అని కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒంటరిగా ఒక విశ్వాసి ప్రయాణం చేసే కొద్దీ తను అలసిపోతాడే గాని, సొమసిల్లిపోతాడే గాని ఆయన ఈ విధంగా
యెహోవా మహిమను ఎగ్జిబిట్ చేసేటువంటి స్టేజ్ లోనికి రాలేడు అన్న సంగతిని కూడా ఈ రోజు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి రక్షించబడిన నీకు అర్థమైనా నీకు అర్థం కాకపోయినా పరిశుద్ధాత్మునితో నీవు కనెక్షన్ లోనికి రావలసిందే, ఆయనతో సహవాసము చేయవలసిందే, ఆయనతో ఏకాత్మగా నీవు మారవలసిందే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అందుకనే 2 కొరింథీ 6వ అధ్యాయము 17వ వచనం ఏమంటదంటే, ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మ ఆయను అనే మాటను కూడా మనం చూస్తాం. కాబట్టి ఆ నీ 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 యెహోవా మహిమ నీ మీద ఉదయించిన ఆయన మహిమ ప్రజలకు కనబడాలి అని అంటే పరిశుద్ధాత్మనితో తప్పనిసరిగా మనము సహవాసం చేస్తూ ముందుకు నడవాలి అని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఈ యొక్క భవిష్యత్తును రాబోయే సంగతులను తెలియపరిచేది కన్నులెత్తి చూడటం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనకు అది తెలియపరచబడుతుంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి నీ జీవితానికి దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నీ జీవితాన్ని ఒక ప్రయోజనకరంగా ప్రపంచానికి చూపించాలి అన్నది ప్రభు యొక్క చిత్తము ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అంటే నువ్వు కోల్పోయిన వాటిని నువ్వు తిరిగి మళ్ళీ వాటిని పొందుకునేటువంటి అవకాశాన్ని ప్రభు ఇక్కడ కల్పిస్తూ ఉన్నాడు. ఇదే సమయము అని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఒంటరిగా మనం జీవించకుండా, ఒంటరిగా ప్రార్థన చేస్తూ అలసిపోకుండా పరిశుద్ధాత్మ ద్వారా మనము క్రీస్తు యేసునందు అత్యధికమైనటువంటి సామర్థ్యాన్ని, బలాన్ని పొందుకుంటూ ఏలే కృపను మన యొక్క జీవితంలో అంటే అది ఒక భాగంగా చేసుకోవాలన్నమాట. ఎప్పుడో ఒకసారి కాదు ఆ విధంగా ఏలే కృప అనేది. అది ఇట్ ఈస్ కంటిన్యూడ్ గా మన జీవితంలో కొనసాగాలని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో అంటే ఏలే కృప అని అంటే వ్యాధులు నీకు లోబడాలి. తరువాత ప్రతి విధమైనటువంటి బంధకము నీ ముందర అది తెగిపోవలసిందే. ప్రతి విధమైనటువంటి కాడిమాను నీ ముందర విరిగిపోవలసిందే. ప్రతి విధమైనటువంటి అపవాది యొక్క ప్లాన్స్ అన్ని కూడా నీ ముందర అవి నేలపాలు కావాల్సిందే అనేటువంటి మాటను కూడా ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అంటే ఇది కొన్నిసార్లు మనం మాట్లాడుతుంటే ఎలా ఉంటదంటే, ఏదో వీళ్ళు ఎక్కువ అయిపోయిందేమో, వీళ్ళకు స్పిరిచువల్ ఆత్మీయత ఎక్కువ అయిపోయి ఇంకా ఇట్లా మాట్లాడుకుంటున్నారు, పిచ్చివట్టి మాట్లాడుకుంటున్నారా అనే విధంగా కూడా మనం కనిపిస్తాం కొన్నిసార్లు ఇతరులకు. అదే విధంగా కనిపిస్తాం. ఇప్పుడు కొన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న మన గ్రూప్ లోనే ఈమెకి ఎక్కువ అయిపోయింది, ఈ మనిషికి ఎక్కువ అయిపోయింది, ఇది ఎక్స్ట్రాడినరీగా నడుస్తున్నారు అన్నట్టుగా మనం చూస్తాం. కానీ క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ కృపను పొందుకున్న తర్వాత ఈ పరిశుద్ధాత్మనితో మనం సహవాసం చేసిన తర్వాత నీ విశ్వాసము కూడా నీకు పని చేసినప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో మనము దాన్ని కనెక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో ఆనాడు వాళ్ళకి మనలాగా ఇటువంటి కృప వాళ్ళకి అనుగ్రహించబడలేదు. ఇటువంటి పరిశుద్ధాత్మని యొక్క సహవాసము వారికి అందుబాటులో లేదు. ఈ విధంగా వాక్య గ్రంథం కళ్ళ ముందు లేదు, వారి యొక్క చేతుల్లో కూడా లేదన్నమాట. కానీ అటువంటి టైంలో, అటువంటి పాత నిబంధన కాలంలో ఈ యొక్క హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనము విశ్వాసమును బట్టి అని చూస్తామన్నమాట. ఈ యొక్క విశ్వాసము అనేది ఎప్పుడు మనకు దొరుకుతుంది అంటే, కృపచేత నీవు విశ్వాసము ద్వారా రక్షించబడిన తరువాతనే కదా నీ జీవితంలో, నా జీవితంలో ఆ యొక్క విశ్వాసం అనే యాంగిల్ చూడగలిగేది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఇప్పుడు మనము కృపను పొందుకున్న మాత్రమే కాకుండా, పరిశుద్ధాత్మతో కనెక్ట్ అవ్వటం మాత్రమే కాకుండా, మన వంతు సహకారం మనము ఒక విశ్వాసపు అడుగులు వేస్తూ ఆయనకు మనము అందుబాటులో ఉండటం కూడా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకనే 4వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమును బట్టి హేబేల్ అంట కయీను కంటే శ్రేష్టమైన బలిని అర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడు అతని అర్పణలను
గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఇక్కడ విశ్వాసమును బట్టి అని ఈ అధ్యాయం అంతా మనం రీడ్ చేసినప్పుడు విశ్వాసమును బట్టి అనే మాట దాదాపు 20 సార్ల కంటే ఎక్కువ కూడా రాయబడి ఉందన్నమాట. తర్వాత లాస్ట్ లో విశ్వాసము ద్వారా అని ఒక 2-3 సార్లు కూడా రాయడాన్ని మనం గమనించవచ్చు. అంటే వీటి అన్నిటికీ కూడా మూలము, అంటే కృపకు మూలము విశ్వాసమే, పరిశుద్ధాత్మునికి మూలము విశ్వాసమే. కాబట్టి ఈ యొక్క విశ్వాసము ఏం చేసిందంటే ఈ యొక్క హేబేలు చనిపోయిన తరువాత కూడా మాట్లాడే విధంగా ఆయనను నిలబెట్టింది. చనిపోయిన తర్వాత ఎవరైనా మాట్లాడతారండి? ఎవరు కూడా మాట్లాడరని మనకందరికి తెలుసు. కానీ ఏబేలు గురించే రాయబడిన మాట ఏంటంటే, ఏబేలు కంటే శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అని హెబ్రీ 12:24 కూడా మనతో మాట్లాడుతూ ఉంది. అంటే హేబేలు రక్తం ఏమని మొరపెట్టిందంటే, ఇదిగో కయ్యూను నన్ను చంపి ఉన్నాడు, కయ్యూనుకు కక్ష తీర్చు, కయ్యూను శిక్షించు, నా పైన నాకు న్యాయం చెయ్యి అని తండ్రికి మొరపెట్టింది. కానీ హేబేలు అలా మొరపెట్టాడు గాని, హేబేలు రక్తం కంటే యేసుక్రీస్తు యొక్క రక్తము నీ గురించి నా గురించి, ఇదిగో తండ్రి ఈ బిడ్డ నన్ను ఆశ్రయించి ఉన్నాడు, ఈ బిడ్డ నా కృప మీద ఆధారపడి ఉన్నాడు, ఈ కుమారునికి నా ఆత్మను సంచకరువుగా నేను ఇచ్చి ఉన్నాను అని మన గురించి శ్రేష్టముగా యేసుక్రీస్తు యొక్క రక్తము మొరపెట్టుచున్నట్లుగా మనము ఈ హేబేలు దగ్గర నుంచి మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే హానోకు గురించి కూడా ఏమని రాశారంటే, విశ్వాసమును బట్టి హానోకు అంట ఏం చేశాడంట, మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసమును బట్టి హానోకు దేవునికి ఇష్టునిగా మారాడు. అందుకని 6వ వచనం ఏమంటదంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, ఆయన తన్ను ఎదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా అనే మాటను కూడా ఇక్కడ రాయటం జరిగింది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, విశ్వాసమును బట్టి హానోకు దేవునికి ఇష్టంగా మారాడు. తద్వారా దేవుడు తనను, హానోకు నువ్వు నాకు చాలా ఇష్టంగా ఉంది, నీ పట్ల నా మనస్సు, నేను విడిచి ఇక్కడ వదిలిపెట్టి నేను వెళ్ళలేను, ఇంకా వచ్చేసేయ్ నాతో అన్నట్టుగా హానోకును తీసుకొని వెళ్ళిపోయినట్లుగా కూడా మనము వాక్య గ్రంథమందు గమనించగలం. అంటే హానోకు దగ్గర ఇంకొక పాయింట్ కూడా ఉంది. అతడు 365 ఏండ్లు నడిచాడు, జీవించాడు. 65 ఏండ్ల వయసులో మెతూషలను కన్నాడు. 65 ఏండ్ల తర్వాత తిరిగి 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, అతడు తన యొక్క కుటుంబ జీవితాన్ని గాని, తన రెస్పాన్సిబిలిటీస్ ని కానీ ఎక్కడ కూడా వాటిని వదిలిపెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవీయడం లేదు. దేవుని వాక్యం అంటూ ఉన్నది, వాటిని నెరవేర్చుకుంటూ దేవునితో నడుస్తూ వాటిని కంటిన్యూ చేసినట్టుగా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన పరిస్థితి ఏంటి? మనకు కొంచెం బిజీ షెడ్యూల్ అయిపోయింది ఈ మధ్యకాలం. అంటే ఆ హానోకుకు మనకు చాలా తేడా వచ్చేసింది, అంతే కదా. సో ఈ విధంగా మన యొక్క షెడ్యూల్ దెబ్బతింటూ వస్తుందన్నమాట దేవునితో కనెక్షన్ విషయంలో. కానీ హానోకుకు అంటే బహుశా మనకేమైనా అంటే ఈ కాలంలో కొంచెం మోడర్న్ టెక్నాలజీ ఇవన్నీ ఎక్కువైపోయి మనం ఏమన్నా ఈ స్టేజ్ లోనికి వెళ్ళిపోయామా అని నాకు డౌట్ కూడా వచ్చింది. కానీ ఆ కాలంలో కష్టమైనటువంటి కాలం అది. మనలాగా ఈజీగా పనిచేసే అంత సీన్ లేదు అక్కడ. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఈజీగా కార్‌లో అయినా వెళ్ళిపోతాం. ఏదో ఒకటి బైక్‌లో అయినా వెళ్ళిపోతాం. కానీ హానోకు అట్లా కాదు. తను ఎంతో దూరం నడవాల్సొస్తది. ఎంతో ప్రయాణం చేయాల్సొస్తది. ఆ పొలమంతా తిరగాల్సొస్తది. వ్యవసాయం చేయాల్సొస్తది. తర్వాత వాటిని పండించాల్సొస్తది. తన కుటుంబ పిల్లలందరి కొరకు కూడా తను ఆ యొక్క ఆహారాన్ని సిద్ధపరిచే పని కూడా తన చేతుల్లో ఉంది. కానీ అంత పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా 24/7 దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను, తన బాధ్యతను కంటిన్యూ చేసెను. దేవునికి ఇష్టుడైనందున దేవుడు అతనిని తన యొద్దకు తీసుకొని పోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. మనలాంటి మనిషే హానోకు కూడా. హానోకు ఇంకా మనలాంటి ఫెసిలిటీస్ లేవు. కృప అందుబాటులో మరి మనకున్నంత కృప అతనికి లేదు. ఇంత ఎక్స్‌ప్లనేషన్ అక్కడ హానోకు తెలీదు. వాయబ్బా! ఏలే కృప అనేది అతనికి తెలీదు.
ఒకవేళ నానా విధములైన కృప అతనికి తెలీదు. పరిశుద్ధాత్మతో నింపుదల, భాషలతో మాట్లాడేది అదంతా తనకి తెలీదు. హి డజంట్ నో. జస్ట్ తనతో దేవునితో మాట్లాడే అనుభవము, సహవాసం మాత్రమే తనకు తెలుసు అని నేను అనుకుంటూ ఉన్నా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మనకు అత్యధికమైన కృప దేవుడు ఇచ్చినప్పటికీ, ఈ కృప మన జీవితంలో ఎంత వేస్టేజ్‌గా అంటే నిరుపయోగంగా అయిపోతుందో మనం ఒకసారి స్వపరిశీలన చేసుకోవాలి. యాక్చువల్‌గా ఈ కృపను పొందుకున్న తర్వాత, ఆత్మను పొందుకున్న తర్వాత యెహోవా మహిమ మన మీద నిలబడాలి. ఆ మహిమ చీకటిలో ఉన్న ప్రజలు చూడాలి. ఆ చీకటిలో ఉన్న ప్రజలు పరుగెడుతూ మన యొద్దకు రావాలి అని గూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అందుకని ఒక మంచి పాటుంది. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. జనములు నీ ఉదయకాంతికి వచ్చెదరు. రాజులు నీ ఉదయకాంతికి పరుగిడి వచ్చెదరు అనే పాట గూడా ఉంది. ఆ పాట చాలా బావుంటది. సో, కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ విధంగా హానోకు యొక్క జీవితంలో మనము గొప్ప విశ్వాసాన్ని మనం చూడగలం. అబ్రహాం దగ్గర గూడా అలాగే చూస్తాం. ఈ శారా దగ్గర గూడా అలాగే చూస్తాం. ఈ యొక్క నోవహు విషయంలో గూడా విశ్వాసమును బట్టి నోవహంట ఏం చేశాడంట, అసలు అసలు నోవహుదైతే మరి చాలా విచిత్రంగా ఉంటది. ప్రభు అంటాడు, "జలప్రళయం వస్తది నోవహు. నువ్వేం చేస్తావంటే ఈ చితిసారకపు మానును కొట్టుకుంటూ నువ్వు దీన్ని చెక్కలు తయారు చేసుకొని ఒక పెద్ద ఓడను తయారు చెయ్యి" అంటాడు. అసలు నోవహుకు వర్షం అంటే తెలీదు. నోవహు జలప్రళయం అంటే గూడా తెలీదు. జస్ట్ దేవుడు ఏం చెప్పినాడంటే ఒక హెచ్చరిక ఇచ్చినాడు. జలప్రళయం వస్తది. అందరూ చచ్చిపోతారు. ఆ జలప్రళయంలో నీవు, నీ కుటుంబం బ్రతకాలంటే ఒక ఓడను తయారు చేసుకో అని అంటాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆ ఓడను తయారు చేసడానికి? 120 ఇయర్స్ పట్టింది. 120 ఇయర్స్ ఆయన చెక్కలు కొట్టుకుంటూ, ఓడను తయారు చేసుకుంటూ ఉంటే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎంత గేలి చేశారు ఆయనను. ఏలన చేసినట్టుగా గూడా చూడొచ్చు. నవ్వుతున్నారు వాళ్ళు. ఏందిరా వర్షమొచ్చేది? ఎక్కడుంటాయిరా మేఘాలు? అనే విధంగా గూడా వాళ్ళు అవహేళన చేసినట్టుగా గూడా మనం చూడగలం. ఆ చేసినా కూడా తన యొక్క విశ్వాసాన్ని మాత్రము ఆయన రాజీ పడలేదు. దాన్ని వదిలిపెట్టలేదు. ప్రభువు తనకు చెప్పినాడు అని చెప్పి, ఆ యొక్క విశ్వాసంలో ఏ విధంగా నడిచాడంటే హానోకు విధేయతతో కూడిన విశ్వాసం అది. ఆ విశ్వాసములో విధేయతతో పని చేసినట్లు గూడా మనం చూడొచ్చు. ఆ నోవహు విషయంలో. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఆ విధేయత ద్వారా తను 120 సంవత్సరాలు ఆ యొక్క ఓడను తయారు చేసి, తనను, తన ఇంటి వారినందరిని గూడా రక్షించుకున్నట్లుగా చూస్తాం. అందుకని అపొస్తలుడైన పౌలంటాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును, నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని అంటాడు. ఫస్ట్ స్టార్టింగ్ ఇదే అన్నమాట. మన యొక్క ఏరియా. ఫస్ట్ ఇంటిలో స్టార్ట్ అవుతది. తర్వాత చుట్టుపక్కల స్టార్ట్ అవుతది. తర్వాత భూదిగంతముల వరకు అది దేవుని యొక్క మహిమ, అది వెలుగు విస్తరిస్తూ ముందుకు వెళ్ళవలసినటువంటి వారమైన. కాబట్టి ఇంట గెలిచి రచ్చ గెలిచాలనేటువంటి మాట గూడా సత్యమే అని ప్రభునందు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఆ నోవహు విషయంలో కూడా అట్లాంటి విశ్వాసాన్ని చూస్తాం. అబ్రహాము, శారా విషయంలో కూడా అలాంటి విశ్వాసాన్ని చూస్తాం. వాళ్ళంట దేవుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక ఆ వాగ్దానాన్ని పట్టుకొని నడుస్తూ ఉన్నారు. 99 సంవత్సరాలు అబ్రహాం నడిచారు. తర్వాత శారా శరీరము, అబ్రహాము యొక్క శరీరము ఏమైనట్టుగా మృతతుల్యమైనట్టుగా గూడా మనము దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం. కానీ వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు అని ఆమె ఎంచెను గనుక అని దేవుని యొక్క వాక్యములో రాయబడింది. విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక రేణువుల వలెను సంతానము కలిగెను అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అంటే ఎంత ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ చూడండి. ఈ విధంగా ఈ యాంగిల్‌లో మనం ఆలోచిస్తే ఈ లెవెల్‌లో మన ఫెయిత్ ఉందా? ఈ లెవెల్‌లో మనము వీళ్ళతో సరితూగగలమా? కొన్నిసార్లు అన్ని క్వెషన్ మార్కులే వచ్చేస్తాయేమో 2, 3 క్వెషన్ మార్కులు. ఆ విధంగా వాళ్ళు విశ్వాసము కలిగి
వారి యొక్క దేహము మృతతుల్యం అయినప్పటికీ కూడా దాన్ని ఆ బలహీనత వాళ్ళ జీవితంలో కనుమరుగైపోయింది విశ్వాసాన్ని బట్టి. ఆమె గర్భం ధరించి బిడ్డను కనింది. ఆ ఇస్సాకునే కన్నాడు, ఇస్సాకు ఇద్దరిని కన్నాడు. యాకోబు మాత్రము 1, 2 2 పక్కన పక్కన పెట్టుకొని 12 గోత్రాలు కనడం జరిగింది. తర్వాత విస్తరింపశక్యము కానటువంటి జనముగా ఆ యొక్క ఇజ్రాయేలీలు నిలబడినట్లుగా మనం చూస్తాం. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఇజ్రాయేలీలను ఏం లెక్క పెట్టొచ్చు కదా, అది చిన్న దేశమే కదా, మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండదు కదా అని అనుకుంటాం. కానీ అక్కడ ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. అబ్రహాము గురించి రాస్తూ గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13-16 వరకు మనం చూస్తే ఒక్కడై ఉన్న సంతానము అని మెన్షన్ చేయబడి ఉంది. ఆ సంతానము క్రీస్తే అంటాడనమాట. అబ్రహాము ద్వారా అన్యజనులందరూ కూడా రక్షణ పొందు నిమిత్తమై క్రీస్తును ఆ యొక్క వంశంలో నుంచి తీసుకొని రావడం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి జనాంగం అంతా కూడా యేసును సొంత రక్షకునిగా అంగీకరించినందున అబ్రహాం యొక్క సంతానము విశ్వాసులకు తండ్రి అయినట్లుగానే ఆయన యొక్క సంతానము విస్తరించినట్లుగా కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము కొద్దిగా మేలుకొనాలని ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు నిద్రించే స్థితిలో ఉన్నావేమో, లేదా ఈ లోకంలో ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఉన్నావేమో, లేదా నీవు కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ వాటి గురించే ఆ సమయం అంతా కూడా పోగొట్టుకుంటూ ఉన్నటువంటి స్టేజ్ లో ఉన్నావేమో. ఏ స్టేజ్ లో నువ్వు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ స్టేజ్ నుంచి లెగమని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే యెహోవా మహిమ నీ మీద ఉదయించను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఉదయించిన ఆయన మహిమను నీవు ఆత్మతో కలిసి విశ్వాసము ద్వారా ఎగ్జిబిట్ చేయమని కూడా ప్రభు కోరుతూ ఉన్నాడు. ఆ ఎగ్జిబిట్ చేస్తూ ఆ యొక్క ఏలియ కృపను నీవు ఒక ఆయుధంగా తీసుకొని ఆ యొక్క ఈ భూమి మీద అనేకులకు నీవు ఒక వేదికగా ప్రభువును చూపించేటువంటి ప్రత్యక్షంగా నువ్వు నిలబడాలని కూడా ప్రభువు కోరుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, ఇట్టి దేవుడు మనకందరికి దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అన్న, ఈ అవకాశం ఇచ్చినందుకు. Kranti or Joshua or Enoch? Yeah, one of you can pray and close this month. Sir, okay. దయగల దేవ, కృపగల తండ్రి దేవ, ఈ సాయంకాలం వేళ దేవ మందగా చేరి దేవ నిన్ను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చేందుకు వందనాలు దేవ. దేవాలయాన్ని ఇప్పుడు దేవ చదివినట్టు వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ. మేడం గారు చెప్పినట్లు దేవ కృప ఎంత విలువైందో దేవ, దేవుని కృప ఎంత అవసరమో మేము తెలుసుకుంటూ వచ్చినాం దేవ. ఇటువంటి ఏలే కృప నువ్వు మాకు ఇచ్చేందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ. చీకట్లో ఉంటే మమ్మల్ని దేవ నీ వెలుగు ద్వారా మమ్మల్ని పైకి తెచ్చేందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవాలయాన్ని మేము కొన్ని ఇప్పుడున్నాం మా బిజీ షెడ్యూల్లో దేవ, నిన్ను ఏ పాటికి మేము చేసుకోలేక దేవ నీకు ప్రేయర్ చేయలేక ఉన్నాం. కానీ మీరు ఎప్పటికీ వదలక మీరు నా అంటూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవ. అలానే ఈ మీటింగ్ బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవ. జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని దేవ వాళ్ళందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి దేవ. ఈ వాక్యానందరినీ నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Okay, it's about to end. So, shall we close the meeting? Bye, everyone. Bye, everyone. Thank you, Bye. Kranti, Joshua, and Enoch. Bye, Anna. Bye. Bye, Marima. Bye. Yeah. What's bye?